మరి టవలు? నడుము బొడ్డు అంటూ ఇష్టం వచ్చినట్టు వాగుతావా? ఈ ఫెవికాల్తో నీ నోరు బంద్. మీరిచ్చిన కొత్త పేస్ట్ అతి రుచిగా యమ శుచిగా ఉందంటున్నారు. ఓహో, బ్రష్ నోట్లోంచి తీయాలని అనిపించట్లేదని అంటున్నారు. ఓ ఇంతే కదా, నేను చెప్పేస్తా. ఈ పేస్ట్ ఎక్కడి నుంచి తెచ్చారని అడుగుతున్నారు. పెవికాలు అతుక్కుపోయింది, ఊడదే. ఇప్పుడు ఎలా? రెండు లీటర్లు కిరసనాలు వేస్తే గానీ తుక్కు వదలలేదురా. అదేంటి గురు, నోరేలా తెరిచే ఉంచావు? మూస్తే అతుక్కు పోతుందని. ఓహో నువ్వా? అనవసరంగా భయపడ్డాను. ఏంట్రా మన గజేంద్రుడు భయంకరంగా గీకరిస్తున్నాడు, ఏంటో కనుక్కో. ఆకలేస్తున్నట్టుంది. ఓరు దేవుడు, మన జానెడు పొట్ట నింపుకోవడానికి గతి లేదు, దాని బానెడు పొట్ట నాన్ స్టాప్ గా ఎలా నింపుతావురా? అదృష్టం తగులుకుంటుంది అనుకుంటే భయంకరమైన ఆకలి తగులుకుంది. గురు ఐడియా ఏంటి? ఏదే పాలు అమ్ముకున్నట్లు మనం ఏనుగు పాలు అమ్మితే? కింద చూడు. ఇది మగేనుగు. మరి అది అంటే మగేనుగులు పాలివ్వవా? ఐడియా. మనం అర్జెంట్ గా బ్యాంక్ మేనేజర్ కలవాలి. గజేంద్ర నువ్వు కూడా. ఏమిటి ఏనుగు పాలతో వ్యాపారం చేస్తారా? దాని నిమిత్తం 25,000 లోను కావాలా? ఏనుగు పాలు ఎవరు కొంటారండి? మీలాంటి తలకమాసిన వేధం ఎవడో కూడా కొంటాడులేండి. ఏమిటి అదే మీలాంటి తెలివైన వాడు ఎవరో కొంటారులే అంటున్నాడు. నాకు ఇంకోలా కనపడిందిలేండి. మా బ్యాంకులో ఆవులకి గేదెలకి లోన్లు ఇచ్చామండి. అందులో నేను స్పెషలిస్ట్ అండి. ఏనుగు పాలతో వ్యాపారం చేసే వాళ్ళకి ఇంతవరకు లోన్ ఇవ్వలేదండి. ఏనుగు పాలు ఎవరు కొంటారో చెప్తే లోను ఇస్తా. ఏనుగు పాలు హోమియోపతి మందుల్లో వాడతారని తెలియని మీరు బ్యాంక్ మేనేజర్ ఎలా అయ్యారండి? తెలుసు, నాకు తెలుసు. హోమియోపతి మందుల్లో వాడతారని తెలుసు. మీకు తెలుసు లేదని టెస్ట్ చేశా. సరే, లీటర్ పాలు ఎంత కమ్ముతారు? నీ బొంద. ఏమిటి? అదే ఓ 100 ఉంటుందంటున్నాడు. నాకు ఇంకోలా వినపడిందిలేండి. అవును మరి, గేదె పాలే లీటర్ 10 రూపాయలు ఉన్నప్పుడు ఏనుగు పాలు కదా 100 రూపాయలు ఉంటుంది. రోజుకి ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది? నేనంతే అదిరిపోయే ప్రశ్నలు అడుగుతా. ఏడ్చావు. ఏమిటి? నాకు ఇంకోలా వినపడలేదు. 7 లీటర్ల పాలు ఇస్తుందని చెప్తున్నావు కదా, నేను నమ్మను. నమ్మకపోతే మా గజేంద్రుని అడుగుతాం. పదండి. 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 నాగు మీరు కూర్చోండి. మీరు రావడానికి వీల్లేదు. బ్యాంక్ రూల్స్ ఒప్పుకోవు. నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని. నేనే వెళ్ళి చెక్ చేసి వస్తా. వాళ్ళంతా వస్తా ఉన్నారు, నేనే రానివ్వలేదు. నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని. నిజంగా 7 లీటర్ల పాలిస్తావా? ఓహో వెరీ గుడ్. నమస్కారం. నువ్వు కూర్చోవా. అన్ని టెస్టులు చేసి నేను తేల్చింది ఏమిటంటే నీకు 25,000 శాంక్షన్ చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వస్తాను సార్. వెరీ గుడ్. తప్పకరా. నీకేం కావాలి బాబు? എന്ത് ചാട്ട ആ? എന്ത് ജൂമാറിനി ఆ? ജുംജും പ്രയാണി സദസ്സു നട്ട ശ്രീ ബിള്ള താമ്പോതിനി ആ? സുത കച്ചാല പാമിനി ఆ, ഹരിന്ദില്ലേ ఆ, ഒരു കാട്ടവലി കണ്ടു ఆ, ഗണ്ടീസിൽ ഗണ്ടില്ലോ ఉమ్, മനസ്സിലായോ ఉమ్, അല്ലേ ఉమ్, ചേട്ടാ ఉమ్. ഒരു കാര്യം പറയാം అయ్యో എന്ത് കാട്ടുവലി കണ്ടു ఆ, അല്ലേ ఆ,
సుక్కు సుమాలి సుర్రు ఆ? നീ സിക്കി സിമേലു అయ్యో ചേട്ടാ മറ്റൽ കൂടോ മനസ്സിലായില്ലേ ചേട്ടാ ഒരു കാര്യം പറയുന്നില്ലേ കുറച്ച് വെള്ളം കുടിച്ചു ആ? ചേട്ടാ ചേട്ടാ എന്തായി ചേട്ടാ 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 అప్పు വെള്ളം കുടിക്കൂ ചേട്ടാ ഒരു കാര്യം പറയും నువ్వు బట్ట మాట్లాడబాకురా నువ్వు మాట్లాడేది తెలుగా తమిళమా మలయాళమా కన్నడమా హిందీయా పంజాబీయా నీకు దండం పెడతానరా చాట అంటావు బెల్లం అంటావు మాట అంటావు నీ అమ్మకం ചേട്ടാ, ചേട്ടാ, എന്നെ പൊടിയോ? అమ్మో